హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మాటెక్ తెలుగు. ఈరోజు మనము లిపోజోమ్స్ ఎలా సింథసైజ్ చేసుకోవాలో ఆ మెథడ్స్ని ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ఎస్యూవీస్ బై ఫిజికల్ మెథడ్, ప్రిపరేషన్ ఆఫ్ ఎంఎల్వీస్ బై ఫిజికల్ డిస్పర్షన్ మెథడ్ అండ్ ప్రిపరేషన్ బై సాల్వెంట్ డిస్పర్షన్ మెథడ్స్. ఇప్పుడైతే డీటెయిల్గా అయితే చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్యూవీస్ బై ఫిజికల్ మెథడ్స్. ఇందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. అది వచ్చేసి సోనికేటెడ్ ఎస్యూవీస్ అండ్ ఫ్రెంచ్ ప్రెషర్ సెల్. ఎస్యూవీస్ అంటే స్మాల్ యూనిలామెల్లార్ వెసికల్, ఓకేనా. సో మళ్ళీ సోనికేటెడ్ ఎస్యూవీస్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాత్ టైప్ సోనికేటర్ ఉంది, సెకండ్ వచ్చేసి ప్రోప్ సోనికేటర్ ఉంది. సో ఫస్ట్ మనం బాత్ టైప్ సోనికేటర్ అంటే ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇప్పుడు మీకు బాత్ టైప్ సోనికేటర్ అంటే ఏమిటి మీకు డయాగ్రామ్ తోటి చూపిస్తాను. సో ఆ డయాగ్రామ్ పక్కాగా వేయాలి, ఓకేనా. డయాగ్రామ్లో పార్ట్స్ అవన్నీ కూడా లేబుల్ చేయాలి. ఈ విధంగా చూడండి. సో దిస్ సోనికేటర్ ఈజ్ యూస్డ్ ఫర్ ప్రాసెసింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డైల్యూటెడ్ లిపిడ్స్. ఈ డైల్యూటెడ్ లిపిడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ సోనికేటర్ వాడతాము. ఇందులో మనము ఇనర్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి నైట్రోజన్ లేదంటే ఆర్గాన్, ఈ 2 గ్యాసెస్ని ఏదన్నా కూడా యూటిలైజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ప్రోప్ టైప్ చూద్దాం. ప్రోప్ టైప్ ఏంటంటే ఇది స్మాల్ వాల్యూమ్స్ ఆఫ్ లిపిడ్స్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో హై ఎనర్జీ యూజ్ చేస్తారు అండ్ ఇందులో కూడా నైట్రోజన్ గ్యాస్ ఇంకా ఐస్ బాత్, ఈ రెండింటిని కూడా మనం యూజ్ చేస్తాం. ఐస్ బాత్ మనకి బాత్ టైప్లో లేదు. సో ఇందులో వచ్చేసి డీమెరిట్స్ చూడండి. ఇందులో ప్రోడక్ట్ అనేది కంటామినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇందులో టిటానియం ప్రోబ్ అనేది ఉంది, మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పారాగ్రాఫ్లో ఏముందో నేను చెప్తాను. ఇప్పుడు ఈ సోనికేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ సస్పెన్షన్ అంతా తీసుకుని ట్రాన్స్పరెంట్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ ట్యూబ్, అందులో ట్రాన్స్పరెంట్గా ఉన్న దీంట్లో వేస్తామన్నమాట. ఈ ట్యూబ్ అనేది ప్లాస్టిక్తో ఉంటుంది. ఇప్పుడు ఈ లిపోసోమ్ సస్పెన్షన్ని తీసుకొని మనం సెంట్రిఫ్యూజ్ చేస్తామన్నమాట. సో 30 మినిట్స్ వరకు సెంట్రిఫ్యూజ్ చేయాలి. టెంపరేచర్ 20 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర మనం సెంట్రిఫ్యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే లార్జ్ ఎంఎల్వీస్ అంటే మల్టీ లామెల్లార్ వెసికల్స్ ఇంకా టిటానియం పార్టికల్స్ అనేవి కూడా కింద సెడిమెంట్ అవుతాయి, ఈ ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ హై స్పీడ్స్ ఆఫ్ సెంట్రిఫికేషన్కి మనము చేస్తామన్నమాట. 3 to 4 hours మనము ఇప్పుడు దీన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం ఈ సస్పెన్షన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే టాప్ లేయర్లో మనకి ప్యూర్ సస్పెన్షన్ ఆఫ్ ఎస్యూవీస్ వస్తాయన్నమాట. సో దాన్ని కేర్ఫుల్గా పాస్టర్ పిపెట్ ద్వారా తీసేసుకుంటాము. మధ్యలో వచ్చేసి ఎస్యూవీస్ అండ్ ఎంఎల్వీస్ 2 ఉంటాయి, కిందనేమో మనకి ఎంఎల్వీస్ ఉంటాయి. సింపుల్ కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెంచ్ ప్రెషర్ సెల్. ఇది నెక్స్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో చూసాం కదా సబ్ టైప్, ఈ పిక్చర్ తీసేసుకోండి. ఇప్పుడైతే డిజైన్ చూద్దాము. సో ఫస్ట్ మనము ఎస్యూవీస్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ ఎంఎల్వీస్ తీసుకుంటాం. ఎంఎల్వీస్ని ఒక నారో ఓరిఫేస్ ద్వారా పాస్ చేసినప్పుడు మనకి ఎస్యూవీస్ అనేవి హై ప్రెషర్లో పాస్ చేసినప్పుడు మనకి ఎస్యూవీస్ ఫామ్ అవుతాయి. సో ఒక్కసారి దీని డిజైన్ చూడండి. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ స్టెయిన్లెస్ స్టీల్. ఇది ఎంతవరకు ప్రెషర్ తట్టుకోగలదో మనకి ఇక్కడ ఇచ్చారు, చూస్తున్నారు కదా. 20,000 to 40,000 PSI. ఈ బాడీ ఆఫ్ సెల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నేను 3rd పాయింట్లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మొత్తం అన్ని పార్ట్స్ గురించే ఉంది, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఒకసారి డిజైన్ ఒకసారి చదివేసేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని వర్కింగ్ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ మనము లిపోజోమ్ సస్పెన్షన్ని తీసుకొని ప్రెషర్ ఛాంబర్లో వేస్తాము. దాని తర్వాత పిస్టన్ ఉంటుంది కదా, దాన్ని పుష్ చేస్తామన్నమాట, బాడీలోకి పుష్ చేస్తాము. ఒకసారి డయాగ్రామ్ చూస్తూ వినండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ఈ చేంబర్ ఉంటుంది కదా, దాన్ని సస్పెన్షన్ తోటి నింపేయాలన్నమాట. నింపిన తర్వాత ఒక్కసారి సెల్ని మనము 180 degreesకి మనము ఇలా టర్న్ చేస్తాం. టర్న్ చేసిన తర్వాత
మనం ఆల్రెడీ ఫిల్ చేసాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే బాటమ్ సీల్ ఉంటుంది, ఒకసారి డయాగ్రామ్లో చూడండి. దాన్ని మనము ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసినప్పుడు చేంబర్ అనేది క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మనము మళ్ళీ అప్రైట్ పొజిషన్కి, ఇందాక తిప్పాం కదా, దాన్ని అప్రైట్ పొజిషన్లోకి తీసుకొచ్చి ఆ ప్రెషర్ ఎలా డెవలప్ అయ్యిందంటే దాన్ని తీసుకొని హైడ్రాలిక్ ప్రెస్లో పెట్టినప్పుడు మనకి ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో మనకి ఒక్కసారి సఫిషియంట్ ప్రెషర్ వచ్చింది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి ప్రెషర్ రాగానే మనం వాల్వ్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ప్రోడక్ట్ అనేది డ్రాప్ వైజ్గా మనకి వస్తుందన్నమాట. ఫ్లో రేట్ చూస్తున్నారు కదా, 0.5 to 1 ml/minute ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్స్ కూడా మీరు చూడండి, మెరిట్స్ ఉంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను షార్ట్కట్గా అయితే చెప్తున్నాను. డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పెన్సివ్, డిఫికల్ట్ టు క్లీన్, ఇంకా సూటబుల్ ఫర్ ఓన్లీ ప్రాసెసింగ్ స్మాల్ వాల్యూమ్స్ ఆఫ్ లిపిడ్స్, అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉన్న లిపిడ్స్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదన్నమాట. సో ఈ ఫ్రెంచ్ ప్రెషర్ సెల్ అనేది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మెథడ్ చూద్దాము. ప్రిపరేషన్ ఆఫ్ MLVs అంటే మల్టీ లామెల్లార్ వెసికల్స్ బై ఫిజికల్ డిస్పర్షన్ మెథడ్. ఈ డయాగ్రామ్ అయితే మంచిగా గుర్తుపెట్టుకోండి, పక్కా వేయండి ఎగ్జామ్లో. సో ఇప్పుడైతే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫస్ట్ మనం సాల్వెంట్ మిక్చర్ తీసుకుంటాము. అది 2:1 రేషియోలో, వాల్యూమ్ బై వాల్యూమ్ ఈ రేషియోలో మనం తీసుకుంటాం. ఏమేమి తీసుకుంటామంటే క్లోరోఫామ్, ఇంకా మిథనాల్, ఈ రెండు కూడా తీసుకుంటాం అనమాట. దీనికి మనము డిఫరెంట్ ఫాస్ఫోలిపిడ్స్ని మనం యాడ్ చేస్తాం. ఇంకా చార్జ్ కాంపోనెంట్స్ కూడా ఈ మిక్చర్కి మనం యాడ్ చేస్తాం. దీని అంతటిని కూడా RBFలోకి తీసుకుని ఆ RBFకి మనము రొటేటరీ ఎవాపరేటర్, మనము దాన్ని అటాచ్ చేసి పెట్టుకుంటాం అనమాట. దీన్ని మనము 60 RPM దగ్గర రొటేట్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఈ విధంగా నేను రాశాను. సో దీన్ని PPT టైప్లో చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆర్గానిక్ సాల్వెంట్ ఉంటుంది కదా, మనము దీన్ని ఎవాపరేట్ చేస్తామన్నమాట. 30 degrees Celsius దగ్గర ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఒక థిన్ ఫిలిం అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని రొటేషన్ కోసం పెడతామన్నమాట. రొటేషన్ కోసం ఎంతసేపు అంటే 15 minutes వరకు మనం రొటేషన్ కోసం పెడతాము. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఎవాపరేటర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ వాక్యూమ్ సోర్స్ అండ్ ఈజ్ ఫిల్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్. నెక్స్ట్ ఆ ప్రెషర్ అనేది లోపల ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఎలా అంటే బయట RBF బయట ఉన్న ప్రెషర్, లోపల ఉన్న ప్రెషర్ ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ ఏంటంటే మీకు వస్తుంది, RBF ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు లయోఫిలైజర్. మీకు తెలుసు కదా లయోఫిలైజర్ అంటే ఏంటో. సో దీని ద్వారా ఏంటంటే ఏమైనా ఆర్గానిక్ సాల్వెంట్ ఉంటే అది పోతుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి డిస్పర్షన్ ఆఫ్ ఫిలిం అనమాట. నైట్రోజన్ గ్యాస్ అనేది మనం RBFలో పెడతాము, అంటే రిలీజ్ చేస్తామన్నమాట. ఇంట్రడ్యూస్ చేసి దానికి 5 ml ఆఫ్ సెలైన్ ఫాస్ఫేట్ బఫర్ సొల్యూషన్ యాడ్ చేస్తాము. ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ RBF ఈజ్ అగైన్ అటాచ్డ్ టు ఎవాపరేటర్ అండ్ ఈజ్ రొటేటెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 60 RPM. And it is rotated until lipid adhering to the walls of a flask get removed. ఏదైతే ఇందాక థిన్ ఫిలిం అనుకున్నాం కదా, అది మొత్తం ఫ్లాస్క్ నుంచి వచ్చే వరకు రొటేట్ చేస్తాం అనమాట. అప్పుడు మనకు మిల్కీ వైట్ హోమోజీనియస్ సస్పెన్షన్ అనేది వస్తుంది. దాన్ని 2 hours వరకు మనం అలాగే రూమ్ టెంపరేచర్లో ఉంచితే అది స్వెల్ అయిపోయి మనకి మల్టీ లామెల్లార్ వెసికల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట. ఇది సెకండ్ మెథడ్. సో ఇప్పుడు వచ్చేసి మనము థర్డ్ మెథడ్ చూద్దాము. సో బి పార్ట్లో మనకి ఫ్రీజ్ డ్రైయింగ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ యూజ్ చేసే ఆర్గానిక్ సాల్వెంట్ ఏంటంటే T-బ్యూటనాల్ అన్నమాట. ఫస్ట్ మనం మన ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఫాస్ఫోలిపిడ్స్ని తీసుకుని వి విల్ డిజాల్వ్ దీస్ ఫాస్ఫోలిపిడ్స్ ఇన్ T-బ్యూటనాల్. నెక్స్ట్ మనం సొల్యూషన్ అనేది ఫ్రీజ్ డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత మనకి డ్రై లిపిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటర్ ఇంకా డ్రై లిపిడ్స్ రెండింటిని కూడా తరోగా మిక్స్ చేసినప్పుడు మనకి MLVs అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. జస్ట్ చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం సాల్వెంట్ డిస్పర్షన్ మెథడ్, ఇదే థర్డ్ మెథడ్ అన్నమాట. ఇందులో మళ్ళీ మనకి 2 methods ఉన్నాయి, ఇథనాల్ ఇంజెక్షన్ అండ్ ఈథర్ ఇంజెక్షన్ మెథడ్స్.
ఈ రెండింటికి కూడా జనరల్ ప్రాసెస్ నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి. జనరల్ ప్రాసెస్లో వచ్చేసి ఫస్ట్ మనం లిపిడ్స్ని తీసుకుంటాం, ఆర్గానిక్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాం అనమాట. దాని తర్వాత దీన్ని తీసుకుని ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ అ మటీరియల్ టు బి ఎంట్రాప్డ్. ఇందులో అయితే మనం ఏ మెటీరియల్ని అయితే ఎంట్రాప్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఫస్టే మనం ఆక్వస్ సొల్యూషన్లో కలుపుకొని పెట్టుకుంటాం అనమాట. అందులోకి మనం ఆర్గానిక్ సాల్వెంట్ని మనము ఇంజెక్ట్ చేస్తాము, అప్పుడు మనకి లిపిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇథనాల్ ఇంజెక్షన్ మెథడ్ అది చూసేద్దాము ఆ ప్రాసెస్ ఏంటో. ఓకేనా? సో ఇథనాల్ ఇంజెక్షన్ మెథడ్ ఫస్ట్ ఇందులో కూడా సేమ్ జనరల్ లాగానే ఉంటుంది. లిపిడ్స్ అనేవి తీసుకొని మనం ఇథనాల్ ఇంజెక్షన్ కదా, ఇథనాల్ అన్నమాట సాల్వెంట్. ఇక్కడ ఈ లిపిడ్స్ని తీసుకొని ఇథనాల్లో డిజాల్వ్ చేస్తాము. దాని తర్వాత ఈ మిక్చర్ని తీసుకొని బఫర్ సొల్యూషన్లో ఏముంటుంది, ఆల్రెడీ ఏ మెటీరియల్ అయితే ఎంట్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ ఉంటుందన్నమాట. అందులో మనం ఇథనాల్ సొల్యూషన్ని ఇంజెక్ట్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం మెరిట్స్ చూద్దాము. ఇది సింపుల్ ఇంకా ర్యాపిడ్ ప్రాసెస్, ఇందులో లిపిడ్స్ డిగ్రేడేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం డిమెరిట్స్ చూద్దాము. ఇందులో వచ్చేసి డైల్యూట్ లిపోజోమల్ సొల్యూషన్ అనేది మనకి వస్తుంది ప్రోడక్ట్ లాగా. అండ్ ఆల్సో నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఇథనాల్ అనేది, మనం ఇక్కడ సాల్వెంట్ ఇథనాల్ యూజ్ చేస్తున్నాం కదా, సో అది రిమూవ్ చేయడం అనేది డిఫికల్ట్ అన్నమాట. సో నెక్స్ట్ మనము ఈథర్ ఇంజెక్షన్ మెథడ్ అయితే చూసేద్దాము. ఇందులో కూడా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే సాల్వెంట్ కింద డై ఇథైల్ ఈథర్ని మనం యూజ్ చేస్తాము. సో ఫస్ట్ మనం లిపిడ్స్ని తీసుకుంటాము, మళ్ళీ ఒక సాల్వెంట్లో పెట్టాలి కదా, సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే డై ఇథైల్ ఈథర్ సాల్వెంట్ని యూజ్ చేస్తాము. ఈ మిక్చర్ని తీసుకొని మళ్ళీ ఆక్వస్ సొల్యూషన్లో మనము ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఈ ఆక్వస్ సొల్యూషన్లో ఏముంది, మనం ఏ మెటీరియల్ అయితే ఎన్క్యాప్సులేట్ చేయాలనుకుంటున్నామో అది ఉంటుంది అనమాట ఆక్వస్ సొల్యూషన్లో. ఈ ఆర్గానిక్ సాల్వెంట్ తీసుకొచ్చి ఆక్వస్ సొల్యూషన్లో వేసినప్పుడు ఇక్కడ మనం టెంపరేచర్ ఎంత యూజ్ చేస్తున్నామంటే 55 to 65 degrees సెంటిగ్రేడ్ యూజ్ చేస్తున్నాము. సో ఈ టెంపరేచర్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఆర్గానిక్ సాల్వెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో దీని ద్వారా మనము లిపోజోమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్ మెథడ్స్ అనమాట. ఇవి రాస్తే సరిపోతుంది. ఇంకా మీకు నాకు తెలిసి దీనికంటే ఎక్కువ రాయడానికి కూడా టైం ఉండదు బహుశా. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే జస్ట్ ఒక ఫ్లో చార్ట్ లాగా గుర్తుపెట్టేసుకోండి. మీరు అక్కడ రాసేటప్పుడు మ్యాక్సిమం మీకు టైం లేని టైంలో ఎక్కువ మ్యాటర్ రాయకండి. ఫ్లో చార్ట్లో నీట్గా రాయండి, పక్క డయాగ్రామ్ ఉండాలి, అండ్ దాని లేబుల్స్ అనేవి బాగా మెన్షన్ చేయండి. ఆ డయాగ్రామ్ని చక్కగా ఒక బాక్స్ లాగా చుట్టూ ఒక బాక్స్ కొట్టేసి నీట్గా రాసారనుకోండి, ఖచ్చితంగా మీకు మంచి మ్యాక్సిమం మార్క్స్ అనేది ఆ క్వశ్చన్కి అయితే వస్తాయి. సో ఇదే మ్యాటర్ రాయండి, అసలు వేరే మ్యాటర్స్ ఏం మీకు వెతుక్కుంటా అది టైం వేస్ట్ చేయకండి ఈ టైంలో. ఓకేనా? సో అలాగే మీరు డిఫరెంట్ టాపిక్స్ అడిగారు కదా, దాన్ని నేను ఇంకా పీపీటీలో చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మీకు కూడా వెంటనే టాపిక్స్ కావాలి కాబట్టి సో నేను త్వరగా అయితే నేను దాన్ని రెడీ చేస్తాను. సో అట్లానే ఈసారి పీపీటీ లేకపోతే ఈ విధంగా కాకుండా నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు త్వరగా నేను నా దగ్గర ఉన్న మెటీరియల్ మీకు అందించగలుగుతాను. మీరు కొంచెం ఎక్కువ టైంలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.